నీ దగ్గర గిఫ్ట్స్ తీసుకునే ఆడవాళ్ళు రెండు రకాలు. ఒకటి, నువ్వు ఇచ్చే గిఫ్ట్స్ని వాళ్ళు దాన్ని ఒక ప్రాపర్టీ లాగా చూస్తారు. పాతకాలపు సినిమాలలో ఒక స్త్రీ దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఈ సరైన రవల నక్లిస్ తెచ్చారా అని అడుగుతుంది కదా, అలా అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఈ కాలంలో అయితే పరిచయమైన పట్టుమని 10 రోజులు కాకపోయినా ఇంకో 10-15 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది అని నిన్ను గిఫ్ట్స్ అడిగి అడగకుండా అడుగుతారు. ఇక రెండో రకం స్త్రీలు అయితే నువ్వు ఇచ్చే గిఫ్ట్ అది గ్రీటింగ్ కార్డు కావచ్చు, ఒక పువ్వు కావచ్చు, ఏదైనా సరే ఆ గిఫ్ట్లో నీ రూపాన్ని చూసుకుంటూ ఎప్పుడు నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తారు. నిజానికి ఈ రెండో రకం స్త్రీలు దొరకడం చాలా కష్టమైన పని. ఒకవేళ నిజంగానే దొరికారు అంటే వాళ్ళు అందంగా లేకపోయినా పర్వాలేదు, కానీ అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ వదులుకోవద్దు. అందుకనే అడిగి తీసుకునే స్త్రీని మగాడు ఒక వ్యభిచారిని చూసినట్టు చూస్తాడు. అడగకుండా ఇచ్చే మగాడిని గొప్ప ప్రేమికుడు అన్నట్టు భావిస్తుంది ఈ ఆడది. మగాడు ప్రేమించడానికి ఒక స్త్రీ ఉంటే చాలు, ఆమె కొంచెం అందంగా ఉంటే సరిపోతుంది. కానీ ఒక స్త్రీ మగాడిని ప్రేమించడానికి వాడు హైటు, వెయిటు, పర్సనాలిటీ, ఉద్యోగం, జీతం, అలిగితే బుజ్జగించాలి, అడగకుండానే అన్నీ కొనిపెట్టాలి. ఇలా చాలా క్వాలిటీస్ చూసుకుంటారు ఆడవాళ్ళు. స్త్రీ మగాడిని ప్రేమించడానికి తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ భవిష్యత్తుకి ఆ వ్యక్తి సరైనడా కాదా అని ఆచితూచి మరీ ప్రేమిస్తుంది. కానీ మగాడు స్త్రీని ప్రేమించడానికి ఆ స్త్రీయే నా భవిష్యత్తు అనుకుని ప్రేమిస్తాడు. భార్య పరాయి మగాడితో ఉన్నదన్న సంగతి తెలిసిన భర్త కొంతవరకు మాత్రమే బాధపడితే ఆ విషయం భర్తకు తెలిసిందని ఆమె ప్రియుడికి తెలిసిపోయి, భర్తకు తెలుసు అన్న సంగతి ప్రియుడికి తెలిసిపోయిందని ఆ భర్తకు తెలిసినప్పుడు నరకం అనుభవిస్తాడు భర్త. ఎందుకంటే భార్య తప్పు చేస్తూ దొరికినా కూడా అర్థం చేసుకుని సర్దుకుపోయాడు, చాలా మంచోడు అని అనదు ఈ సమాజం. వీడికి ఆ విషయం తెలిసినా కూడా ఏలుకుంటున్నాడు అంటే వీడు ఆడంగివాడిరా అంటారని 10 మందిలో తిరగడానికి నరకయాతన అనుభవిస్తాడు భర్త. స్త్రీ శరీరాన్ని మగాడు ప్రకృతి అందంతో సమానంగా చూస్తాడు. ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతి అందం చూసి మొదట మురిసిపోతాడు. తీరా కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత ఇంతేనా అని మొదటిలో ఉన్నంత మోజు ఉండదు. అలాగే స్త్రీ శరీరం కూడా వస్త్రాల లోపల దాగి ఉన్నప్పుడు మగాడి ఆలోచన ఒకలాగా ఉంటే సంపూర్ణ తన నగ్నత్వాన్ని చూసి తర్వాత మగాడి ఆలోచన మరోలాగా మారిపోతుంది. అందుకనే పెళ్లి కాకముందు అమ్మాయి అవన్నీ పెళ్ళైన తర్వాతే అని ప్రేమించిన అబ్బాయిని చాలా దూరం పెడుతుంది. అక్రమ సంబంధం పెట్టుకుని దొరికిపోయిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట నా భర్త మంచోడు కాడు, లేక నా భార్య మంచిది కాదు అని చెప్తారు. అక్రమ సంబంధం పెట్టుకునే 90% మనుషులు అది వాళ్ళ భర్త లేక భార్య మంచివాళ్ళు కాకపోయి ఉండడం వల్ల కాదు, కేవలం అదొక వ్యసనం మాత్రమే. భర్త లేక భార్య ఎంతో మంచివారు అయినప్పటికీ ఆ వ్యసనం బారిన పడి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. నువ్వు పరాయి మగాడితో తిరుగుతూ వేరే వాడితో తిరుగుతున్నానని కనీసం నీ స్నేహితురాలకు కూడా చెప్పడానికి భయపడతావు. కానీ నీ దగ్గరకు వచ్చిన మగాడు మాత్రం నేను పలానా ఆమె దగ్గరకు వెళ్ళాను అని తన స్నేహితులందరికీ చెప్పేస్తాడు. నిజానికి నువ్వు పెట్టుకున్న అక్రమ సంబంధం కేవలం గుట్టిగా సాగుతుంది అని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటే. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో సోదరి, తన భార్యతో ఎలా ఉన్నాడో బయట ఏ మగాడికి చెప్పడు భర్త. కానీ తన అక్రమ సంబంధమైన ప్రియురాలతో ఎలాగున్నాడో చాలామందికి చెప్తాడు నీ అక్రమ సంబంధమైన ప్రియుడు. ఈ సమాజానికి, నీ పిల్లలకి, నీ భర్తకి భయపడితే ఇప్పుడే కళ్ళు తెరువు. ఎవరిని గుడ్డిగా నమ్మకు.